వాయమ్మనే ఓ దిక్కు బ్రహ్మాండంగా వర్షాలు పడి కుంటలు షెర్లన్నీ నిండి ఆడాడ పంటలు కూడా వరదలకు ఆగమైపోతుంటే ఈ రైతులేంది ట్యాంకర్లతోటి పంటలు దడుపుకుంటున్నారు. కొంపదీసి ఇది వేరే రాష్ట్రంలో గిట్ల నాయింది అని అనుకునేరు. గట్లేం కాదు. సిక్కోలు జిల్లా ఉద్దానం ఏరియాలో ఇప్పుడు వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో పచ్చటి పైర్లతోటి కలకలలాడాల్సిన పొలాలు మాడిపోయి గానొత్తున్నాయాడా. రైతుల కండ్లకెంచొచ్చే కన్నీళ్లు తప్పితే పంటలను దడిపే నీళ్లకు కరువు వచ్చిందక్కడ. కండ్ల ముంగట్నే పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి అక్కడి రైతులు ట్రాక్టర్ ట్యాంకర్లతోటి నీళ్లు తెచ్చుకొని మరీ పంటలను బతికించుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఆకుమల్లు కాపాడుకోవడం కోసం దాదాపు ఏవుకున 5 గంటల నుంచి వచ్చి ఒక ముగ్గురు లేబర్ని తీసుకొచ్చి ఒక ఇంజిన్ అద్దెకి గంటకి 300 తీసుకొచ్చి తర్వాత డీజిల్ని తీసుకొచ్చి అన్నీ చేసినప్పటికి ఈ టైం అయింది. అయినప్పుడు కూడా ఒక ఆకుమట్టి తరలేదు. కారణం ఏంటంటే భూమిలోకి నీరు వెళ్ళిపోతుంది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితి వల్ల భూమిలోకి నీరు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే 3 కూలీలు తెచ్చిన, ఒక్కొక్కటినే 600, 1800. ఈ డీజిల్ ఇంజిన్ ఖర్చు 3 గంటలైంది ఇప్పటికి. ఇది ఒక 900, దగ్గర 2700 ఆకు కాపాడుకోవడానికి. అది ఈ వారంలో వర్షం పడితే మళ్ళీ ఇది బాగుపడుతుంది. లేదంటే మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ 2700 నేను పెట్టుకోవాలి. ఇదే పరిస్థితి మాకు నెలకొంటే ఇంకా వ్యవసాయం చేయడం దండగా. పాపం అక్కడి రైతులను ఎవ్వల్ని మందలిచ్చినా గిట్లనే గోడెల్లో పోసుకుంటున్నారు. ఇటు వంశధార నుంచి నీళ్ళొచ్చే పరిస్థితి లేదు. అటు వరుణదేవుడు కరుణించకపోయేటాళ్లకు రైతులు రాజులవుడు కాదు, పీకల్లోతో అప్పులల్లా మునిగిపోవుడు ఖాయమని బాధపడుతున్నారు. నారుమల్లను కాపాడుకునే తందుకే వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటే ఇక రైతులు ఎట్లా బతుకుడు ఏం కథ అని కోపానికి వస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకొని మాకు నీళ్ళొచ్చే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి రైతులు. అన్నదాత సుఖీభావ పేరు మీద అంతో ఎంతో ఇచ్చి చేతులు దులుపుకునుడు కాదు, రైతులకేం తకిలీఫులు లేకుండా చూడాలని అంటున్నారు. చూడాలి మరి ఈ కరువు పరిస్థితులు చూసి అక్కడి రైతుల కోసానికి సర్కారు పెద్దలు ఏం చేస్తారో.